Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. మనం లైవ్ లో చూస్తున్నాం హైదరాబాద్ చార్మినార్ దగ్గర నుంచి కేటీఆర్ పద్మారావు అదే విధంగా పొన్నాల తాటికొండ రాజయ్య మాగంటి గోపినాథ్ వీళ్ళందరూ వచ్చారు. కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. అది కూడా కేసీఆర్ మార్క్ బీఆర్ఎస్ మార్క్ కనిపించకుండా ఉండేందుకు తప్ప వేరే విధానికి కాదు. కావాలనే కుట్రపూరితంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కావాలంటే రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయోజనాల కోసం తీసుకోండి, కానీ ఈ నిర్ణయాలు ఏంటి అని అంటున్నారు. ముఖ్యంగా రాజముద్ర తొలగించడంపైన అభ్యంతరము నిరసన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. రాజముద్రలో కాకతీయ కళాతోరణము అదేవిధంగా చార్మినార్ తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదకు చిహ్నాలని, వాటిని ఎలా తీస్తారని, అంటే అమరవీరుల స్తూపానికి సంబంధించి మాకు అభ్యంతరం లేదు, కానీ వీటిని మార్చాల్సిన అవసరం ఏంటి అంటే ఖచ్చితంగా ఇది గత తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి మార్క్ ఎలాంటివి కనిపించకుండా ఉండాలని, కేసీఆర్ మార్కుని తుడిపేయాలని కాంగ్రెస్ కుట్రపూరితంగా కావాలనే తెలంగాణ చారిత్రక చిహ్నాల్ని రాజముద్ర నుంచి తొలగిస్తున్నారు. సో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. హైదరాబాద్ అంటే చార్మినార్, చార్మినార్ అంటే హైదరాబాద్, మరి చార్మినార్ని తొలగించడం అంటే అది హైదరాబాద్ని అవమానించడమే. ఇలాంటి పనులు చేసి దయచేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దు అని నేను కోరుతున్నాను. అందుకే ఇవాళ ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా వెళ్తామని అంటున్నారు కేటీఆర్. రైట్, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఆల్రెడీ పాత ముద్రకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మారుస్తున్నారు, ఫైనల్ చేస్తున్నారు అని మనకు వచ్చిన సమాచారం మేరకున్న రాజముద్రకు సంబంధించి రెండిటిల్లో క్లియర్గా కనిపిస్తోంది. అక్కడ చార్మినార్ లేదు అండ్ కాకతీయుల కళాతోరణము లేదు. ఇందులో అమరవీరుల స్తూపం అదేవిధంగా వరి విత్తనాలకు సంబంధించి రైతుల్ని ప్రతిబింబించేలా చిహ్నం ఇవి రెండు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముందుగానే అంటున్నారు తెలంగాణ అంటేనే ఒక పోరాటాల గడ్డ అని, ఎన్నో పోరాటాలు జరిగాయని. సో దాన్ని ప్రతిబింబించే విధంగా రైతులకు కూడా గౌరవం ఇచ్చే విధంగా ఉండబోతుందని చెప్పారు. అలాగే క్లియర్గా కనిపిస్తోంది. అయితే ఈ రాజముద్రకు సంబంధించి ఇప్పుడు ఒకవైపు ఏమో చకచక నిర్ణయాలు జరిగిపోతున్నాయి, సమావేశాలు జరుగుతుంది, సాయంత్రానికల్లా కొత్త రాజముద్ర ఫైనల్ అయ్యేటట్టుగా ఉంది. మరోవైపు దీనికి సంబంధించే వివాదాస్పదమైంది కాబట్టి దీనికి సంబంధించి నిరసనలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎప్పుడైతే రాజముద్రను మారుస్తున్నారు అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచే నిరసన వ్యక్తం చేస్తోంది. నిన్ననే మనం చూసాం ఖిలా వరంగల్ దగ్గర బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కూడా నిరసన జరిగింది. దీనికోసం మేము కోర్టు దాకా కూడా వెళ్తామన్నారు. ఇవాళ చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేస్తోంది. రైట్గా మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ చార్మినార్ దగ్గరే ఉన్నారు. రాకేష్, కేటీఆర్ మాటలు ఇప్పటిదాకా మనం విన్నాం, ఆయన గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. సో మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరోవైపు ఏమో సాయంత్రానికల్లా ఫైనల్ డిసిషన్ అయితే రాబోతుంది. సో బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎలా ఉండబోతోంది? ఇంతకుముందే కేటీఆర్ చెప్పారు, చార్మినార్ ముందే ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలు చెప్పారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనను మర్చిపోయేలాగా, 10 ఏళ్ల కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని ప్రజల నుంచి దూరం చేసేలాగా ఇప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా చేస్తున్నారు. తెలంగాణ వాదులందరూ దీన్ని వ్యతిరేకిస్తారు. 2 సింబల్స్ని ఎందుకు తీసేయాల్సి వస్తుంది? చార్మినార్కు 440 ఏళ్ల చరిత్ర ఉంది. 400 ఏళ్ళు ఈ తెలంగాణ గడ్డను పాలించినటువంటి హిస్టరీ నిజాంకుంది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చార్మినార్కు 400 ఏళ్ళు అయినప్పుడు 400 ఇయర్ సెలబ్రేషన్ చేసింది. 400 ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సింబల్, ఈ చార్మినార్ సింబల్ను అధికారిక రాజముద్ర నుంచి ఎందుకు తొలగిస్తున్నట్లుగా ఆయన ప్రశ్నించారు. దాంతోపాటు కాకతీయులు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని మర్చిపోయారా? కాకతీయుల స్ఫూర్తితోనే తెలంగాణలో మిషన్ కాకతీయ లాంటి పథకాలు చేపట్టాం. కాకతీయుల స్ఫూర్తితోనే వాటర్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించాం. అప్పుడు గొలుసుకట్టు చెరువులు కానీ మిగతా అంశాలు కానీ చాలా పెద్ద ఎత్తున కాకతీయులు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా కాకతీయులు బీసీ వర్గాలకు చెందినటువంటి రాజులు. అలాంటి వాళ్ళ చరిత్రను కనుమరుగు చేసే విధంగా ప్రజలకు ఆ కాకతీయ కళాతోరణం కనిపించకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తెలంగాణ వాదులు ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ముందుండి
నాయకత్వం వహించి ఒక ఉద్యమంలాగా తీసుకెళ్తాం. ఒకవైపు ప్రజా పోరాటం చేస్తాం, మరోవైపు ఖచ్చితంగా మేము దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తామంటూ బీఆర్ఎస్ నేత చెప్తున్నారు. ప్రస్తుతం కేటీఆర్ సందర్శనకు వచ్చారు. ఇక్కడే మీడియాతో మాట్లాడి ప్రస్తుతం చార్మినార్ను చూస్తూ ఉన్నారు, చార్మినార్ను సందర్శిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి పొన్నా లక్ష్మయ్య ఉన్నారు, వరంగల్కి సంబంధించి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు, సిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయనే దీన్ని సందర్శిస్తున్నారు, చార్మినార్ సందర్శిస్తున్నారు. ఒకవేళ రాజముద్ర ఫైనల్ అయితే మాత్రం వరంగల్ అదేవిధంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరెవరైతే వచ్చి కలుపుకుపోయి వచ్చేటువంటి సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు, ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేందుకు కూడా బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. రైట్ రాకేష్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.